దండం పెట్టుకుంటున్నారా? నువ్వు మందు పోసుకో బాబు. ఓ సరే. ముందు తాగే ముందు దేవుడికి దండం పెట్టుకోండి, మీకు అలవాట్లేదా? నేను పూజ చేస్తానండి. పూజ చూసి నేర్చుకుంటారా? మరి చెయ్యి. ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చా. పర్లేదు చెయ్యి. టైం పడుతుంది. పర్లేదు చెయ్యి, మేము వెయిట్ చేస్తాం. తప్పదా? కాదా? దేవుడా, ఓ మంచి దేవుడా, మాకు తాగడానికి బీర్లు ఇచ్చావు, స్టఫ్ కూడా ఇచ్చావు, మాకు తాగేసి దొరకడానికి మంచి నేలను కూడా ఇచ్చావు. అలాగే మన స్టేట్లో ఉన్న 7 లక్షల మంది తాగుబోతులకి, అలాగే మన దేశంలో ఉన్న 90 లక్షల తాగుబోతులకి, అదే చేతితో మన ప్రపంచంలో ఉన్న నెంబర్ కరెక్ట్గా తెలీదు అంతమంది తాగుబోతులకి ఇదే మందు అంటే 8PM కానీ, రాయల్ గ్రీన్ కానీ, డబ్బాకాయలు కానీ, అలాగే స్టఫ్ కూడా ఇస్తామని కోరుకుంటున్నాను దేవుడు. ఆ ప్రార్థన కొంచెం కొత్తగా ఉండొచ్చు. కొత్తగా కాదు, చెత్తగా ఉంది. ఇదేం మాకు కొత్త కాదురా. నువ్వు మందు మీద రాసావు, మా వాడు అలా తాత మీద రాస్తాడు. ఎందుకు రా ఇవన్నీ? పర్లేదురా, మనవాడే, చెప్పురా. చెప్పు మామ. వందన్న తాతన్న చాలా ఇష్టం. మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారు. తాత, చిన్నప్పుడు పాలతో బంధించావు, స్కూల్లో బీడి తాగడం నేర్పించావు, అది అంటించుకోవడానికి అగ్గిపెట్టు కూడా ఇచ్చావు, కాలేజ్లో బీర్ తాగడం నేర్పించావు, బీర్తో పాటు పచ్చనాకడం కూడా నువ్వే నేర్పించావు తాత. కొన్ని రోజులకి డిగ్రీకి వెళ్ళావు, అప్పుడు చుబాకేసరి విమల్ కూడా నువ్వే నేర్పించిందే కదా తాత. కానీ నువ్వెందుకు తాత తాగి తాగి చచ్చా? అయినా సరే నువ్వు నాకు నచ్చావు. అనవసరంగా నాకు చెప్పి మీకు అవసరం చేయించా. తాగట్రా, తాగట్రా.